హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, ఇప్పుడైతే సింపుల్ ప్రాసెస్లో మనము చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. ఓకే, ముందుగా చికెన్ అయితే కడిగి సిద్ధంగా పక్కన పెట్టుకోవాలి. అందులో మనం ఆయిల్ వేసుకొని, మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో మనము ముందుగా ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు అవి వేసుకోవాలి. మసాలాలు మనకి ఇలాచీ, లవంగా అవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అందులోనే మనం ఆనియన్ వేసుకున్న తర్వాత ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆనియన్ ఫ్రై అవుతున్నప్పుడే 3 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు, అదేవిధంగా సగం చెంచా పసుపు వేసి కలుపుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా, మనం ఇప్పుడు ముందుగా సిద్ధపరచుకున్న చికెన్ వేసేసుకుందాం. ఒకసారి కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతకుముందు కూడా నేను చికెన్ కర్రీ వీడియో పెట్టాను, కానీ దాన్ని కుక్కర్లో వేసి ఉడికించిన తర్వాత తీసి మళ్ళీ చేసిన కర్రీ పెట్టాను. ఇప్పుడైతే కుక్కర్లో కాకుండా డైరెక్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఒకసారి కలిపి మనం క్యాప్ పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే చికెన్లో నుంచి వాటర్ వస్తున్నది కదా, ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మనము దీనిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యాప్ పెట్టి ఫ్రై చేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, వాటర్ అయితే వెళ్ళిపోయింది. చూడండి, ఆయిల్ నుంచి బబుల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో ఒక టమాటా, పెద్ద సైజు టమాటా ఒకటి కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు క్యాప్ పెట్టేద్దాం. టమాటా తొందరగా ఉడకాలి అని అంటే కొంచెం ఉప్పు వేసుకుందాం. అంటే నేను రుచికి సరిపడా వేస్తున్నాను. ఒకేసారి వేసుకుంటే సరిపడా వేసుకోండి, ఒకవేళ ముందు వేసుకున్నట్లయితే చూసి వేసుకోండి. ఇప్పుడైతే క్యాప్ తీసి కలిపేసుకుందాం ఫ్రెండ్స్. టమాటా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనము ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకుందాం. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను, అర స్పూన్ గరం మసాలా, అలాగే 2 స్పూన్ల కారం, కొంచెం కసూరి మేతి. ఇప్పుడు వీటన్నింటినీ కలిపేసుకొని 2 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే టేస్టీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. తర్వాత చికెన్ మసాలా వేసి మనం దించేసుకుంటే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి క్యాప్ పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ మసాలా వేసి కలిపేసుకుందాం. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రై, కర్రీ కాదు. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. 1 నిమిషం అయితే మనము కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే దీనిపై నుంచి కొత్తిమీర వేసేసి 1 నిమిషం పాటు క్యాప్ పెట్టేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, పీస్ కూడా ఎంత సాఫ్ట్గా ఉడికిందో, స్పూన్ తగలగానే పిచ్చుకుపోతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. కానీ సర్వ్ చేయడానికి ముందు ఇంత టేస్టీగా చికెన్ ఫ్రై చేసుకొని మనం ఖాళీగా అన్నంతో తినలేం కదా, చపాతీ చేసి చూపిస్తాను. దీనికి
ఓకే ఫ్రెండ్స్, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకసారి పూర్తిగా కలిపేసి దింపేసుకుందాం. ఇప్పుడైతే మనం చపాతీ కాల్చుకోవడానికి ఒక పెనం పెట్టుకొని పెనం వేడయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత చపాతీ కాల్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పెనం అయితే వేడైపోయింది. నేనైతే దోశ పెనం పాతది వాడుతున్నాను చపాతీ కాల్చడానికి. దీనిపైన నీట్గా వస్తుంది, అందుకని దీన్ని సైడ్న పడేయడం ఎందుకని చపాతీ కాలవడానికి యూజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చపాతీకి 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోవాలి. టూ సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకుందాం. ఈవెన్గా కాల్చుకోవాలి. ఒక సైడ్న పచ్చిగా ఒక సైడ్న కాలినట్లుగా అవుతుంది హైలో పెడితే, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇప్పుడైతే దీనిని తీసేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకుంటూ మనకు కావాల్సిన చపాతీలు కాల్చుకోవడమే. రెండో వైపు కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయకపోయినా మెత్తగానే వస్తాయి, కాకపోతే పిల్లలు పొడి పొడిగా ఉంటే ఇష్టపడరు అని చెప్పేసి నేను ఈ విధంగా ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకుంటాను. చూడండి, ఈ విధంగా మనకి ఎన్ని కావాల్స్తే అన్ని కాల్చుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా చపాతీ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చపాతీ అయితే చేయడం అయిపోయింది. ఎంత మెత్తగా సాఫ్ట్గా వచ్చాయో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా పగులు లేకుండా నీట్గా వచ్చింది కదా. మరి ఈ టేస్టీ చికెన్ ఫ్రై కర్రీ చపాతీతో టేస్ట్ చేసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేనైతే చికెన్ ఫ్రై చపాతీతో తినేస్తున్నాను. మరి మీకు ఈ ప్రాసెస్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.